హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ చాలా చాలా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అయితే ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు మినపప్పు, మళ్ళా ఒక గ్లాసు జొన్నలు వేసి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మంచి గడి ఒక 2-3 సార్లు నానబెట్టిన తర్వాత ఒక 5-6-7-8 పచ్చిమిర్చి, ఒక 2 బీట్రూట్ ముక్కలు, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం ఒకసారి పట్టిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక మెత్తగా పట్టాలన్నమాట, ఫైన్ పేస్ట్ లాగా. ఒక గిన్నెలకి వేసుకోవాలి. అవి పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పప్పు, మళ్ళీ ఒక గ్లాసు ఓట్స్, అవి నానబెట్టని అవసరం లేదు, అవి కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అవి అందులోనే పోయాలి. తర్వాత ఇంకా మా పిల్లలు మొత్తం ఇట్లా అంటే తినరనేసి కొంచెం సపరేట్గా వేసిన అనమాట. మళ్ళీ ఒక గ్లాసు ఓట్స్, మళ్ళీ కొంచెం పప్పు, మళ్ళీ సపరేట్గా వేరే మిక్సీ పట్టి ఒక గిన్నెలకి వేసిన తర్వాత చట్నీకి, పల్లి చట్నీకి నేను నైటే వేయించి పెడతాను అనమాట. చిన్న మంట మీద అయితే పొద్దున టైం పడుతుంది కదా. కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి నైట్ వేయించి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. తర్వాత ఇంకా ఒక ఎల్లిగడ్డ, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి చట్నీ. ఇంకా అయితే కొంచెం ఇలా బీట్రూట్ దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ఈ పప్పు దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్కి అప్పటిదప్పుడే పట్టి వేసుకోవాలి దోశ. నైట్ పట్టి పెట్టిన అవసరం లేదు మిక్సీకి. అయితే మా పిల్లలు మొత్తం అట్లా తినారనమాట. మా పిల్లలు కొంచెం ఏమంటారు, అదొద్దు ఇదొద్దు అంటారు అన్నట్టు. అయితే ఇది సపరేట్గా అది ఏది తినేటోళ్ళకి అది పోసిద్దామనేసి 2 గిన్నెలలో పోసి పెట్టిన అన్నట్టు. ఇక దోశ పోసుకొని కొంచెం లైట్గా కొసలకు నూనె వేసి పోయాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ మినపప్పు బియ్యం కంటే ఇది టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇక మా పిల్లలకు ఒకటి వేసి ఇది వేసి ఇచ్చిన అన్నట్టు. బీట్రూట్ది ఒకటి, పప్పుది ఒకటి వేసి ఇస్తే చాలా బాగుంది అనేసి తిన్నారన్నమాట మా పిల్లలు. అయితే అందరు తినారు మా పిల్లలు. చిన్నపిల్లలు జర వంకలు పెడతారు అన్నట్టు. అయితే ఇక మా పెద్ద పిల్లలు ఇద్దరు తిన్నారు. చిన్నపిల్లలు ఏమో పప్పు దోశనే తిన్నారు. పెద్ద పిల్లలు ఇక బీట్రూట్ తీసుకొని తిన్నారు అన్నట్టు. ఇక ఏ తినేటోళ్ళకి అది వేసి ఇచ్చిన పొద్దున. ఇంకా తర్వాత ఇక పల్లి చట్నీ తోటి అయితే చాలా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసి పల్లి చట్నీ పోపు పెడితే, ఎండుమిరపకాయలలో నూనె ఉంటుంది కదా, నూనె ఎండుమిరపకాయలతో ఆ దోశ తింటే ఎంత బాగుంటుందో. మెత్తగా మంచిగా మిక్సీ పట్టి పోపు పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసి పల్లి చట్నీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఆ నూనె ఇట్లా వండుకొని దోశ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు అయితే నాకు ఇష్టం అనమాట. నేను ఎండ్లు వేసినా తింటా. తర్వాత వచ్చేసి గోకరకాయ కూర. గోకరకాయ కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా ఒక కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ. తర్వాత ఇక కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అది కూడా బాగా ఫ్రై కావాలన్నమాట. ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక ఉడకబెట్టిన గోకరకాయ వేసి తగినంత ఉప్పు వేసుకొని ఇక బాగా చిన్న మంట మీద ఒక 7-8 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై కావాలన్నమాట. చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది గోకరకాయ కూర. దోశ కూడా తినొచ్చు, రొట్టెకి కూడా బాగుంటుంది. లాస్ట్గా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక ధనియాల పొడి వేసుకొని ఇక దించేసుకోవాలన్నమాట. ఇక తర్వాత మళ్ళీ మష్రూమ్ ఫ్రై చేసిన అనమాట. మష్రూమ్స్ తీసుకొని ఇట్లా చిన్నగా ఇట్లా కొస్సలకు ఉంటుంది కదా, పొట్టు తీయాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఏమన్నా నల్ల గిట్లుంటే ఆ పొట్టు తీసేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా తీసుకోవాలి ఈజీగా అనమాట. చాలా ఈజీ పొట్టు తీయడం అనేది. పొట్టు తీయకుండా తూడిస్తే కొన్ని నల్లగా ఉన్నా పోవు కదా. ఇట్లా చేయితో తీస్తే ఈజీగా పోతుంది అనమాట పొట్టు అనేది. మనం ఏం కష్టపడని అవసరం లేకుండా. ఇక కాడలు కూడా తీసేయొద్దు, కాడలు కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ ఉంచి ఇక పొయ్యి మీద ఒక చెంబు వాటర్ పోసుకొని ఒక 2-3 నిమిషాలు ఇవి కూడా ఉడికియాలి. ఉడికిస్తే ఏమైనా నల్లది ఇట్లున్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత
ఒక ఉల్లిగడ్డ వేయాలి. ఒక ఉల్లిగడ్డ వేసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయినాక మష్రూమ్స్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై కావాలి నూనెలో. మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒక 4-5 నిమిషాలు చిన్న మంట మీదనే మొత్తం చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకు, వెజిటేరియన్ వాళ్ళకైతే చాలా హెల్దీ అనమాట, బలం కూడా. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎంత బలం అంటే అంత బలం. చికెన్ మటన్లో కూడా ఉండదు అంత బలం. మష్రూమ్స్లో చాలా బలం. మష్రూమ్ కర్రీ తింటే బలం అనమాట. ఇంకా తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఇక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసేయాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా వండుతాం అనమాట. మా దగ్గర మార్కెట్ ఉంటుంది అనమాట. మంగళవారం బేస్తారం తెస్తాము. తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇక మెత్తగా పొట్టంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మొత్తం చల్లగా అయిన తర్వాత చేయితోటి విసుకోవాలన్నమాట. పప్పు గుజ్జుతోటైనా రుబ్బొచ్చు, చేయితోటైనా విసుకోవచ్చు. బాగా చేయితోటి మెత్తగా ఇట్లా రసం అంతా వెళ్ళే వరకు పిసికిన తర్వాత ఇంకా ఒక గిన్నెలకు తీసుకోవాలి. అది తీసుకొని ఒక గిన్నెలకు వేసుకొని మళ్ళీ ఆ గిన్నెలో కూడా మంచిగా బాగా పిసికి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ అందులో వాటర్ వెళ్ళిందంతా చారులో పోసుకోవాలి. తర్వాత ఇంకా తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మసలు పెట్టుకోవాలి. ఇది పోపు పెట్టకుండానే మసలు పెట్టుకోవాలి. పోపు పెట్టినాక ఇంకా మసలని అవసరం లేదనమాట. మసిలిన తర్వాత మళ్ళీ ఒక వేరే గిన్నె పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై కావాలన్నమాట పోపు. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండా కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఎల్లిగడ్డతోటి చాలా బాగుంటుంది అనమాట టమాటా చారు. ఎండుమిర్చి, ఎల్లిగడ్డ ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దించేసుకోవాలి. అది దించి చారు పొయ్యి మీద పెట్టి పోపు అందులో పోసుకోవాలి. పోపు అందులో పోసి ఇంకా కొంచెం చారు గిన్నెలో మళ్ళీ నూనె ఇట్లా ఏమన్నా పోపు ఉంటుంది కదా, అది కలిపి అందులో పోసుకొని కొన్ని వాటర్ పోసి మళ్ళీ గిన్నె కడిగి పోయాలి. పోసి మళ్ళీ చారు వేరే గిన్నెలో పోసుకుంటాం కదా మనము. ఇప్పుడు ఇక ఉప్పు వేసుకోవాలి. ఏమన్నా తక్కువ అయితే కొంచెం ఉప్పు తగ్గింది అనమాట. మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కలిపిన నేను. ఇంకొక గిన్నె సపరేట్గా మళ్ళీ రాతిండి గిన్నెలలో ఉండొద్దు కదా చారు. ఒక గిన్నెలో కొత్తిమీర వేసి ఆ కొత్తిమీర మించి చారు పోయాలి. పోస్తే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట టమాటా చారు. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. కొత్తిమీర వేసి చారు పోసి కలుపుకోవాలన్నమాట. ఏం తినబుద్ధి కానప్పుడు ఇట్లా టమాటా చారు వేసుకొని తింటే మంచిగా తినాలనిపిస్తుంది అనమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.